ఇవి 2 రాత్రులు కంప్లీట్గా నానబెట్టామండి. రోజుకి 3-4 సార్లు కడగాలి. కడిగి పక్కన పెట్టుకుంటూ ఉండాలి, శుభ్రంగా ఉండాలి. ఇది టెస్ట్ ఎలా చేయాలంటే మీరు గ్రైండర్లో వేసేటప్పుడు కొంచెం నోట్లో వేసుకొని చూడాలి, మీకు అప్పుడు అర్థమవుతుంది ఇది ఎలాంటిది అని. ఇప్పుడు గ్రైండర్లో ఇలా వేసుకోండి. మొత్తం ఇలా కొన్ని నీళ్లు పోసుకుంటూ ఇది గ్రైండర్ పట్టుకోవాలండి. ఎన్ని నీళ్ళు కావాలో చూసుకుంటూ జాగ్రత్తగా కొన్ని నీళ్ళు ఇలా పోస్తూ గ్రైండర్ పట్టుకోవాలి. ఇప్పుడు గోధుమ పాలు రెడీ అయినాయండి. ఇదిగోండి, ఇక్కడ కింద తాంబాలం పెట్టుకున్నాను. అదేవిధంగా ఇట్లా బుట్ట పెట్టుకొని ఇలాంటి బ్యాగ్ ఒకటి తీసుకున్నాను, లేదా మీరు ఇక్కడ కాటన్ క్లాత్ అయినా తీసుకోవచ్చు. ఈ మిశ్రమం ఇందులో వేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా బ్యాగ్ మేము ఇలా పెట్టించాం. ఇలా చేస్తూ పోవాలి, అన్నీ కిందికి వస్తూ ఉంటాయి. మిల్క్ వస్తుంది చూడండి అక్కడి నుంచి. దీన్ని మళ్ళీ ఒకసారి గ్రైండర్ చేయొచ్చండి. ఇదిగోండి చూడండి, పాలు వచ్చినాయి. ఈ విధంగా మళ్ళీ అయింది. ఇది మళ్ళీ ఒకసారి పట్టుకోవాలి. పట్టుకుంటే మొత్తంగా చక్కగా అన్ని పాలు వచ్చేస్తాయి. ఇది కొంచెం టైంతో కూడింది, కానీ తిన్నప్పుడు ఆ శ్రమకి ఫలితం తెలుస్తుంది మీకు. స్టవ్ మీద ఇలా పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఇదిగోండి, ఇది గోధుమ పాలతో చేసిన వడియాలు పూర్తిగా ఆరిపోయి వేపి చూపిస్తాను మీకు. ఇట్లా అన్ని రకాల వడియాలు చేసుకుంటే ప్రతి సమ్మర్లో చక్కగా అన్నీ టేస్ట్ చేయొచ్చు. కొన్ని చేసుకోవచ్చు చక్కగా. ఇప్పుడు గోధుమ పాలతో వడియాలు రెడీ అండి.